ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. సార్ నమస్తే అండి. నమస్కారం. బిల్లా అశోక్ కుమార్ గారు, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ, ఖమ్మం. సార్ ఖమ్మం అనగానే ఒకప్పుడు నక్సల్స్ ఒక పెట్టిన కోట. ఖమ్మం అవ్వచ్చు, వరంగల్ అవ్వచ్చు, అన్నీ కూడా హబ్ లాగా ఉంటుంది. మీరు డిపార్ట్మెంట్లో 1985కి వచ్చేసరికి వాళ్ళది బాగా అప్పర్ హ్యాండ్ కనిపిస్తుంది. ఆ టైంలో మీరు పోలీస్ డిపార్ట్మెంట్లకి బై ఛాన్స్ వచ్చారా, బై చాయిస్ వచ్చారా? వచ్చినప్పుడు మీ మూవ్మెంట్ ఎలాగ ఉంది? ఎందుకంటే సాధారణంగా ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలనుకుంటే కుటుంబ సభ్యులందరూ కూడా వద్దనేవారు. పోలీసులకు వెళ్తే మరొక రారు అని వెనక్కి అనేది. అటువంటి సిచ్యువేషన్లో మీరు ఛాన్సా, బై చాయిస్ వచ్చి మీరు వచ్చేసరికి మెయిన్ ఛాలెంజ్ ఎలాగున్నాయి, మీరు దాన్ని ఎలాగ ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు? ఇప్పుడు మీరు ఫస్ట్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు ట్రెడిషనల్ క్రైమ్ కనిపించింది. ఫలానా దొంగతనం అంటే ఫలానా వాళ్ళు చేస్తారు. ట్రెడిషనల్ క్రైమ్ తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్గా మారింది, తర్వాత సైబర్ క్రైమ్. ఈ 3 క్రైమ్లు ప్యాటర్న్ మారుతున్నా కానీ క్రైమ్ అయితే జరుగుతూనే ఉంటుంది. వీటితో పాటు పబ్లిక్కి పోలీస్కి మధ్యన ఒక గ్యాప్ ఉండేది అప్పట్లో. ఆ గ్యాప్ మీరు రిటైర్ అయ్యే సమయానికి పెరిగింది అనుకోవచ్చా, తగ్గింది అనుకోవచ్చా? ఈ చెప్పిన 4 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు పిల్ల అశోక్ కుమార్ గారి కుటుంబ నేపథ్యం, ఇప్పుడు యూనిఫామ్లో వేసుకున్న తర్వాత మీ ఛాలెంజెస్ చెప్పండి. ముందుగా ఐ డ్రీమ్ తరఫున మురళీధర్ గారికి కృతజ్ఞతలు, అభినందనలు చెప్పాలి. ఎందుకంటే నేను ఇప్పటివరకు 483వ ఇంటర్వ్యూ ఇది. 495 దాటింది. సారీ, 495 ఇంటర్వ్యూ ఇది. ఎంతోమంది పోలీస్ ఆఫీసర్ని ఇంటర్వ్యూ చేసి ప్రజలలో ఉన్న ఒక అపోహ తొలగించడానికి, పోలీసులకు ప్రజలకు ఉన్న మధ్యలో గ్యాప్ తగ్గించడానికి రియల్లీ గ్రేట్. అది మీ చేసిన పని చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సందర్భంగా మీకు కృతజ్ఞతలు, అభినందనలు. థ్యాంక్ యూ అండి. ఐ డ్రీమ్స్ వ్యూవర్స్ అందరికి కూడా నా నమస్కారాలు. థ్యాంక్ యూ. చెప్పండి సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. యూనిఫామ్ ఎందుకు వేసుకోవాలనుకుంటున్నారు? అంటే మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉండేది, అదే కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉండేది. నేను పుట్టింది వరంగల్లోనే, పెరిగింది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఇంటర్మీడియట్, ఆర్ట్స్ సైన్స్ కాలేజ్. ఆ రోజులలో రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అనేది వరంగల్ ఒక మీరు అన్నట్టు పెద్ద హబ్. అది వరంగల్ కానీ కరీంనగర్ కానీ ఈ రెండు స్టేట్ జిల్లాలే వరంగల్లో టాప్ ప్రయారిటీ అన్నట్టు ఆర్ఎస్సీ అన్నది. అవన్నీ చూసుకుంటూ పెరిగాం. మేము డిగ్రీ చేసేటప్పుడు కూడా మా క్లాస్లో 3 సంవత్సరాలు రాడికల్ స్టూడెంట్ యూనియనే రిప్రజెంటేటివ్గా ఉండే. ఆటోమేటిక్గా ఆ ప్రభావం నా మీద ఉండే కానీ ఒకవైపు ఇంట్లో ఫాదర్ కానిస్టేబుల్ అయి ఉన్నాడు. అలా అలా పెరుగుతూ వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇది బై చాయిస్ ఏం రాలేదు. నా ఆప్షన్ ఇది అంటే కావాలనే నేను పోలీస్ ఆఫీసర్ కావాలని అనుకున్నాను. ఒకవేళ పోలీస్ ఆఫీసర్ కాకుండా ఉంటే బహుశా మావోయిస్ట్లో చేరడం లేదు, నాకు తెలియదు. అది అంటే అదొక ఆలోచన ఉండే. అంటే బేసిక్గా మా ఫాదర్ కూడా ఏంటంటే కొంచెం కమ్యూనిస్ట్ భావాలు అయినాయి. ఎవరికైనా అన్యాయం జరిగితే తట్టుకోలేడు. ఆయన డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు కూడా తన తోటి వాళ్ళని ఎవరైనా వెట్టి చాకిరిలాగా చేయించడం, ఆ రోజుల్లోనే ఏమైనా కూరగాయలు తెప్పించడం, ఇంట్లో పని చేయించడం అంటే ఆయన దాన్ని ఖండించి ఆఫీసర్స్ మీద తిరగబడేది ఆయన. అటువంటి నేచర్ ఉండే. అవన్నీ చూసుకుంటూ పెరిగాను. అంటే డిపార్ట్మెంట్లో చేరడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ డిపార్ట్మెంట్లో చేరితే కొంతమంది నిస్సాయులకు, ఎవరికైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఏమైనా సాయం చేయొచ్చు. అది కాకుండా ఆ వయసులో ఉన్నది కూడా ఏంటంటే ఒక యూనిఫామ్కి ఉన్న క్రేజ్ ఒకటి. అంటే ఆ డిపార్ట్మెంట్లో పోతే మనం ఎవరు చేయలేంది, నాకు తెలిసినంత వరకు ఉన్న డిపార్ట్మెంట్లలో ఎవరు చేయలేని పని ఒక పోలీసు వాడు ఒకటే చేయగలడు. పోలీసు చేయాలనుకుంటే ఆకాశమే హద్దు. ఏ సాయం ఏ డిపార్ట్మెంట్లో జొరబడినా, ఎక్కడైనా న్యాయం కొరకు, ధర్మం కొరకు, ప్రజల కొరకు మంచి జరగాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చేయొచ్చు. సార్, మీ నాన్నగారు చూశారు, పోలీస్ ఫ్యామిలీ, మీరు క్వార్టర్స్ నుంచి పెరిగారు. అప్పట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి మన ఇంటికి వస్తారా అన్నది కూడా డౌట్ అన్న పరిస్థితి చూశారు. మరి మీ అమ్మగారు కోఆపరేట్ చేశారా, వెళ్ళరా బాబు అని? ముందు నేను డిపార్ట్మెంట్లో అప్లై చేస్తే ఫాదర్ డిస్కరేజ్ చేశాడు, వద్దు అని. వద్దు, నేను చేస్తున్నా కదా ఆల్రెడీ, ఇంకేదైనా వేరే చూసుకో, ఎందుకు సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ ఎందుకు, రిస్కీ ఉంటుంది అన్నాడు. అంటే లేదు, నేను దీనికి వెళ్తా అని చెప్పి నేను వెళ్ళిపోయినా. ఇక మదర్ అయితే ఎప్పుడు డిపార్ట్మెంట్ ట్రైనింగ్ పోయినప్పటి ఏడుస్తూ ఉండే తను. సహజంగా తల్లికుండే లక్షణం అదే కదా, ఎందుకురా నాన్న మళ్ళీ ఇది నువ్వు కూడా ఈ డిపార్ట్మెంట్లో చేరినావు మరి ఎలా అని. సార్, మీరు చదువుతున్న కాలేజీలో మీరు అన్నట్లు హబ్బు, అందరు ఉదయం లెగిస్తేనే మనకు ఆ భావజాలం చుట్టూ తిరుగుతుంటారు కదా. అటువంటి సమయంలో మీకు బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారా లోపలికి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన వాళ్ళు, మీ సమకాలికలు అంటే నా క్లాస్లో ఉండే సాంబయ్య అని వడ్డేపల్లి ఉండే. ఇప్పుడు అతను జిమ్నాస్టిక్ కోచ్ చేసి రిటైర్డ్ అయ్యాడు. అతను చాలా కాలం జైల్లోకి వెళ్ళాడు. అంటే మేము కాలేజీలో ఉన్నప్పుడే తీసుకుపోయి రిమాండ్ చేశారు. మా క్లాస్లో వెంకటరెడ్డి అని క్లాస్ రిప్రజెంటేటివ్ ఉండే.
వాళ్ళ అన్న ఇంకో రామరెడ్డి అని ఉండే, అతను కూడా దళం కమాండర్ అయ్యాడు తర్వాత. అంటే మా క్లాస్లో ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ అటు కరీంనగర్ వచ్చిన వాళ్ళు, అటు జమ్మికుంట ఆ ప్రాంతంలో వచ్చిన వాళ్ళంతా ఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఫుల్ బ్యాక్గ్రౌండ్ అలా ఉండే. అంటే ఆ ప్రభావం ఉండే మా మీద. ఏబీవీ ఉండే కానీ కొంచెం చాలా తక్కువ ఉండే, ఆర్ఎస్విది ఎక్కువ ఉండే. అంటే వాళ్ళు చెప్పే గద్దర్ని కూడా పిలుచుకొచ్చినాం మేము ఒకసారి కాలేజ్కు. గద్దర్ వచ్చిండు, అక్కడ అతని పాటలు అవి అన్నీ విన్న తర్వాత అంటే సమాజంలో ఇంకా ఎన్ని అసమానతలు, అంటే 83 కంటే అప్పటికి స్వాతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, ఇంకా బీదోడు బీదోన్లాగానే ఉన్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు, ఎందుకు ఈ గ్యాప్ ఉంటున్నది అన్న ఒక ఆలోచన అయితే రేకెత్తించి గద్దర్ వచ్చిన తర్వాత చాలా మంది మారిపోయారు. గద్దర్ పాటలు విని, గద్దర్ పాటలు మాటలు. మరి మీరు బాగలేదా? చెప్పాను కదా, నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ కాకుండా ఉంటే నేను మావోస్ట్ 5నేమో, పీపుల్స్ వాళ్ళ చేరేవాడినేమో. అంటే అటువంటి భావజాలం అయితే ఉండే. డిపార్ట్మెంట్లో వచ్చినా కూడా నాకు ఎంతసేపు ఈ వాళ్ళ నిమ్న వర్గాలకు, ఎస్సీ ఎస్టీకి ఎస్పెషల్లీ ఎవరైతే మన నీడి ఉన్నదో, ఎవరైతే అంశపడుతుందో వాళ్ళకు నేను చెప్పే సబార్డినేట్స్ కూడా ఎప్పుడు అదే చెప్తా ఉండేది. డబ్బులు ఉన్నోడు నీతో ఎలానే చేయించుకుంటాడు పని, పొలిటీషియన్ నేను వంగబెట్టి పని చేయించుకుంటాడు. వాళ్ళిద్దరికి నువ్వు బై డిఫాల్ట్ చేస్తావు నువ్వు పని. నువ్వు చేయాల్సిన పని ఎవరికి అంటే జీతం తీసుకున్నందుకు ఎవరైతే నీడి ఉన్నారో, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, ఎవరికైతే సాయం అవసరమో, ఎస్సీ ఎస్టీలు వాళ్ళకి చేయండి అని చెప్తా ఉండేది నేను. నాకు ఎప్పుడు ఇదే. సార్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మీరు ఆర్ఎస్ఐ ఎక్కడండి మీరు వర్క్ చేస్తారు? రిజర్వ్ ఇన్స్పెక్టర్గా నేను ఖమ్మంలో రిపోర్ట్ చేశాను. అప్పుడు ఈ మల్లంపేట తర్వాత భద్రాచలంలో ఒక 7-8 క్యాంపులు ఉంటుండే, అప్పుడు అవుట్ పోస్టులు ఉంటుండే. అప్పుడు భూపతి బాబు గారు ఏఎస్పీ గారు ఉండే అక్కడ, ఏఎస్పీ భద్రాచలం ఉండే. అది జిల్లా అంతా ఖమ్మం, అటు మనుగురు కానీ అటు ఇటు అంతా చాలా ఉండే. అప్పుడు ఒక కృష్ణప్రసాద్ అని అడిషనల్ ఎస్పీ గారు ఉండే. నా లైఫ్లో అటువంటి ఆఫీసర్ చూడలే నేను ఇంతవరకు, బహుశా చూడనేమో నేను. ఎందుకంటే పెన్నీ హానెస్ట్ ఉండే ఆయన. ఈవెన్ ఆయన ఏమైనా పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే కాఫీ తాగితే కూడా కాఫీ డబ్బులు ఇచ్చేది. గవర్నమెంట్ డ్రైవర్లకు డబ్బులు భోజనం పెట్టిస్తే వాళ్ళకి డబ్బులు ఇచ్చేసేది ఎస్ఐ. కృష్ణప్రసాద్ అంటే తర్వాత జమ్మూ కాశ్మీర్ వాళ్ళు ఆయన ఎస్ఐబిలో ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి పోతే హైదరాబాద్ ఆయన కాల్ చేశారు. ఆయన 91లో అతనే అడిషనల్ ఎస్పీగా చేశాడు. నేను అప్పుడు హెడ్ క్వార్టర్లో ఉంటేనే ఆయన ప్రభావం నా మీద చాలా ఉంది. అంటే ఎంత హానెస్ట్గా ఉండేదంటే ఆయన హానెస్ట్ అంటే ఇక తర్వాత చాలా మంది ఆఫీసర్ చూసాం, అటువంటి హానెస్ట్ ఆఫీసర్ ఇంతవరకు కనబడలే మళ్ళీ మనకి. సార్ మీరు అప్పుడు కోంబింగ్ వెళ్ళినప్పుడు మీ మెయిన్ ఛాలెంజ్ ఏముంటుందండి? అంటే ఒకటి ఏంటంటే మనం ఏదో జీపీఎస్ పట్టుకొని పోతాము, అక్కడ లోపల ఉన్నవానికి మొత్తం అడవులు అవి వానికి అనువు తెలుసు, మనకు ఏం తెలియదు. కొన్ని సందర్భాల్లో తాగడానికి నీళ్లు కూడా దొరకకపోయేది. మామూలు బురద నీళ్ళు లాంటిది చేసుకొని గుడ్డలలో చేసుకొని 2-3 రోజులు స్నానాలు లేకుండా ఉండాల్సి వచ్చేది. దాంతో చాలా ఇబ్బందులు అయ్యేది. మీరు ఆ టైంలో మీకు ఎదురైన ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎదురయ్యా? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అంటే వరంగల్లో చేసాము. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇక్కడ వరంగల్లో నర్మేట, నష్కల్, తర్వాత ఏటూరు నాగారం. సార్ రోజుకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళేవారండి కోంబింగ్? అంటే మనకు డైలీ 10 నుండి 12 వరకు నడవచ్చు. బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్, ఎర్లీ అవర్స్ లేచిపోవడం. మీరు వెళ్తున్నప్పుడు డ్రై రేషన్ ఉండేదా, వెట్ రేషన్ ఉండేదా? డ్రై రేషన్ తీసుకపోయేది, వెట్ రేషన్ కూడా క్యారీ చేసి ఎక్కడంటే అక్కడ అడవులు ఉన్నప్పుడు వండుకునే ప్రయత్నం చేసేది. అంటే మీకు ఏపీఎస్పీ కాబట్టి అప్పట్లో ఏపీఎస్పీ కదా మీరు? ఏపీఎస్పీ ఉండే, స్పెషల్ పార్టీ ఉండేది. మీరు కోంబింగ్ వెళ్తున్న టైంలో మీకున్న లీడ్ చేసిన ఆఫీసర్ కానీ లేదా హెడ్ క్వార్టర్ ఆఫీసర్ కానీ మీకు మోరల్ సపోర్ట్ ఏ విధంగా ఇచ్చేవారు? పంపించే ముందే మనకు ప్రాపర్ బ్రీఫింగ్ జరుగుతుంది, ఎందుకు పోతున్నాం కోంబింగ్, మన టాస్క్ ఏంటిది. దాని తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఏమైనా లీడర్స్ అక్కడిని మనం సెట్లో కాంటాక్ట్ చేసి మళ్ళీ మూవ్ అవుతాం ముందటికి. వచ్చిన తర్వాత కూడా డీబ్రీఫింగ్ జరుగుతుంది. అంటే మనం చేసిన ఏమైనా తప్పులు ఉన్నాయి అందులో, అంటే ఎందుకు ఫెయిల్ అయినాం. పోయిన ప్రతిసారి కోంబింగ్ పైన ప్రతిసారి ఎన్కౌంటర్ కాదు, 100 సార్లు పోతే 1 సారి 2 సార్లు జరుగుతుంది. అది బ్రీఫింగ్ డీబ్రీఫింగ్ అనేది ఒకటి ఉండేది. మోరల్గా సపోర్ట్ చేసేది. సెట్లో కూడా డైలీ 3 times ఆఫీసర్స్ మాట్లాడేది, ఎప్పుడప్పుడు మనల్ని గైడ్ చేస్తూ ఉండేది. సార్ ఆ టైంలో మీరు వచ్చాక ఎంట్రీ ఎగ్జిట్, లోపలికి వెళ్తున్నప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి ఉండకూడదని ఒక మైండర్ చేయదు. ఎప్పుడైనా మీరు 2 ఒకటి పెట్టుకున్నారా? దాదాపు అటువంటి మిస్టేక్ చేయకుండానే ఉండేది. ఎందుకంటే మనం 100లో ఒకసారి చేసిన ఆ ఛాన్స్ వాడు తీసుకుంటే దాని కాస్ట్ ప్రాణాలే కదా, చనిపోవడం తప్ప ఏమున్నది, ఇక వేరే మార్గం ఏం లేదు కదా. ఇక అందుకే ఈవెన్ కోంబింగ్ పోయొచ్చేటప్పుడు కూడా ఇంట్లో పరిస్థితి ఎలా ఉండే, వీళ్ళు న్యూస్ చూస్తూ ఉండేది, ఏమైనా జరిగిందా, ఇలా సెట్లో ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తుందా, వచ్చేదాకా వాళ్ళు కూడా మనతో పాటు, మనం అడవిలో కోంబింగ్, వీళ్ళు ఇంట్లో కోంబింగ్ లాగా ఉండే పరిస్థితి. వాళ్ళు తిండి మానేసి అంటే రోజు వింటూ ఉండేది వార్తలు, అక్కడ బ్లాస్టింగ్, ఇక్కడ బ్లాస్టింగ్, అక్కడ ఫైరింగ్, ఇక్కడ ఫైరింగ్ అనేది. అది కొంచెం ఫ్యామిలీకి అయితే ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమే వాళ్ళకు.
సార్ ఆర్ఎస్ఏగా పనిచేసిన టైంలో మీకు బాగా మెమరబుల్ ఒక ఇష్యూ చెప్పండి. అంటే నర్మెటల ఆ, ఒక ఒక ఎన్కౌంటర్ చేయడం జరిగింది అక్కడ. అంటే ఇది ఇప్పుడు చెప్పొచ్చు ఈ విషయము. అక్కడ ఒక జంట దొరికింది, అదే రోజు పెళ్లి జరిగిన జంట జరిగింది. ఎన్ని గంటలప్పుడు సార్ కూంబింగ్ వెళ్ళేటప్పుడు మీకు పర్టికులర్గా పిన్ పాయింట్లో ఉందని వెళ్తారా, లేదు ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ అలా వెళ్తుంటారా? లే, అది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీదే కోంబింగ్ జరుగుతుంది. కొన్ని రొటీన్ ఏరియా డామినేషన్ జరుగుతుంది. అంటే ఆ ఏరియాలో మన డామినేషన్ పెంచుకోవడం కూడా, వాడు రాకుండా ఉండడం కొరకు చేయడానికి ఏరియా డామినేషన్ అంటారు. పిన్ పాయింట్ ఇన్ఫర్మేషన్, ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే చేస్తారు, పంపిస్తారు. పంపించినప్పుడు కొంచెం ఎక్కువ పార్టీస్ పంపిస్తారు. అప్పుడు కట్ ఆఫ్ పార్టీ, ముందో పార్టీ పోతుంది, ఒకవేళ వాడు పారిపోతే ఇటు పారిపోతుంది, వీలు ఎటు ఉన్నది అటువైపు కూడా మన పార్టీలు ఉంటాయి. అంటే లీడ్ ఆఫీసర్ ఎవరంటే అప్పుడు? లీడ్ ఆఫీసర్ సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, అదే క్యాడర్. మీరు ఇప్పుడు లీడ్ చేశారా? చాలాసార్లు లీడ్ చేశాను సార్. సాధారణంగా మీకు ఒక కూంబింగ్ వెళ్ళిన తర్వాత ఎవరో ఒక మూమెంట్ ఉందనుకోండి, సెంట్రీ కనబడతారు, మీరు ఫైర్ ఓపెన్ చేస్తారా, వాళ్ళకి ముందు ఇన్విటేషన్ పంపించేసారా, మీరు ఓపెన్ చేస్తారా? ముందు సరెండర్ కమ్మని అడుగుతాం సార్. ఆటోమేటిక్గా మనం సరెండర్ కమ్మని ఎప్పుడైతే అంటామో అప్పుడే ఫైరింగ్ స్టార్ట్ అవుతుంది వాళ్ళ వైపు నుండి. మనం బ్రతకాలి కదా, బ్రతకడం కొరకు మనం ఫైర్ చేయాల్సి వస్తుంది. ఆత్మరక్షణ కోసం, ఆత్మరక్షణ కొరకు ఫైర్ చేయాల్సి వస్తుంది. సార్ అంతే తప్ప పోలీస్ ఎప్పుడు ఎవరిని చంపరు సార్. చంపాలని ఎవరిని అనుకుంటారు, వాళ్ళు తీసుకుపోయి కోర్ట్ ఆఫ్ లా ముందు పెట్టాలని అనుకుంటారు. వాళ్ళు ఫైర్ చేసినప్పుడు తప్పదు కదా మనం చంపాల్సి. మీరు చేసిన పీరియడ్లో మీరు ఫైరింగ్ అంతా కూడా యూ షేప్లో వెళ్ళేవారా, లేదు డైరెక్ట్ 1-to-1 కొట్టుకున్నారు? యూ షేపే సార్, యూ షేప్లో వెళ్ళాలి సార్. 1-to-1 పెడితే వాడు వెనక కూడా మనల్ని కాల్చేస్తాడు. అక్కడ సర్టెన్ ప్లేస్ పోయిన తర్వాత ఆటోమేటిక్గా డివైడ్ అయిపోతారు సార్. ఒక్కొక్కసారి యూ షేప్లో కూడా మన మీదకి వస్తుంటాయి కదండి. ఎట్లా వస్తుంది సార్? మన వాళ్ళు మొత్తం డిస్ప్లే అయిపోతారు. అయిపోతారు. ఫైరింగ్ వచ్చినప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఒక్కోసారి వచ్చే అవకాశం చాలా తక్కువ సార్, రేర్. అటువంటి సంఘటనలు కూడా జరిగినాయి ఈ వద్దులే. అవి చాలా దురదృష్టకరమైన సంఘటనలు. అలా మన ఎస్ఐస్ కొందరిని కోల్పోవాల్సి వచ్చింది ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాలో. అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఈ అకౌంట్ తీసుకొచ్చి మావోయిస్ట్ పార్టీలు వేసేవారు కదా. అలా జరగదు సార్, అలా జరగదు. ఎప్పుడు జరగలేదు. నేను లీడ్ చేసినప్పుడు, నేను పార్టిసిపేట్ చేసినా ఇక్కడ అటువంటి జరగలేదు సార్. అన్ని ప్రికాషన్ తీసుకుని కూడా